ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. 2025 సంవత్సరం జూలై 29వ తేదీ అనగా మంగళవారం రోజు వృషభ రాశి వారికి జాతక ఫలితాలు చూసుకున్నట్లయితే, ఈ రాశి వారు రేపటి రోజున నాగుల పంచమి కాబట్టి నాగుల పంచమి రోజున ఈ రాశి వారు చేయకూడని పనులు, చేయవలసిన పనులు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. రేపు నాగుల పంచమి. ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున ఈ కూర వండితే నాగసర్ప దోషాలు తప్పక బిచ్చమెత్తుకునే స్థాయికి పోతారు. రేపే నాగుల పంచమి, పరమ పవిత్రమైన రోజు. ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటును కూడా ఈ కూరను వండితే మహాపాపం చుట్టుకుంటుంది. ఈరోజు ఈ కూరను వండినా తిన్ననా కానీ దోషాలు, సర్పదోషాలు ఏర్పడతాయి. బిచ్చమెత్తుకునే స్థాయికి వెళ్ళిపోతారు. కనుక నాగుల పంచమి రోజున ఎవ్వరూ కూడా ఈ కూరను వండరాదు, అలాగే తినరాదు. కాదు అని ఈ కూరను వండినా కూడా తిన్నా కూడా దరిద్రం అనేది పడుతుంది. సర్పదేవతల యొక్క కోపం వస్తుంది. చేతిలో రూపాయి కూడా మిగలదు, అప్పులు పాలైపోతారు. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మనకి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఎవరు ఏ సమస్యలతో బాధపడుతున్నా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలగడలేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, అసితగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు. మనం ఎక్కడున్నా సరే ఈ గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. ఈ గురుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8639494958. చూసారు కదండి, మీరు ఏ సమస్యలతో బాధపడుతున్న ఆ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ఒకసారి గురువుగారు ట్రై చేసి చూడండి. వివరాల్లోకి వెళ్ళిపోదామండి. ఆర్థిక సమస్యలతో కూరుకుపోతారు. భూమి మీద నరక బాధలు అనుభవిస్తారు. అన్ని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. మరి ఇంతకీ నాగుల పంచమి రోజు ఏ కూరని తినకూడదు అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. ఈ నెల శుక్లపక్షమి పంచమి తిథి రోజున నాగుల పంచమి పండుగను జరుపుకుంటారు. 2025 సంవత్సరంలో నాగుల పంచమి పండుగ మంగళవారం రోజు జూలై 29వ నాడు. శుభ సందర్భంగా నాగులను దేవుళ్ళుగా భావించి పూజిస్తారు. పాములకి పాలు సమర్పిస్తారు. హిందూ మతంలో పాములను పవిత్రంగా భావిస్తారు. 12 మంది ముఖ్యమైన నాగులను ఆరాధించడం సంప్రదాయం. ఈ 12 మంది నాగుళ్ళు శక్తి, జ్ఞానం, సంపద, రక్షకు ప్రతిరూపాలుగా చెప్తారు. నాగుల పంచమి రోజున తెల్లవారితే స్నానము ఆచరించి శుభ్రమైనటువంటి బట్టలను ధరించి ఉపవాస దీక్ష తీసుకోవాలి. శివాలయానికి వెళ్ళి మహాశివుణ్ణి బిల్వపత్రాలు, నీటితో అభిషేకించండి. సర్పదేవతలను నీరు, పాలు, పెరుగు, పంచామృతం మొదలైన వాటితో స్నానం చేయించండి. అలాగే సర్పదేవతలకు బట్టలు, గంధం, బియ్యం, కుంకుమ, దర్భలు, పువ్వులు, ఆభరణాలు మొదలైనవి సమర్పించండి. ధూపద్వీపాలు వెలిగించండి. పెరుగు, బియ్యం, పాలు, పువ్వులు, పండ్లు, స్వీట్లు మొదలైనవి సమర్పించండి. నాగపంచమి కథ విని మంత్రాలను పాటించండి. నాగులకు హారతి ఇవ్వండి. మీ శక్తి కొరకు అవసరమైన వారికి దానం చేయండి లేదా బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వండి. అలాగే సంతానం కోసం ప్రార్థన చేయాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని వేలుకోవాలి. ఎందుకంటే సంతానం సంబంధమైనటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని శాస్త్రాలు చెప్తున్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్త్రీలు ఆరాధిస్తే శుభప్రదమైనటువంటి సుఖ సంతానము కలుగుతుంది. అదే కనుక పిల్లలు అయితే ఆరాధిస్తే మంచి భర్త లభించవచ్చు అని విశ్వాసం. ఈ విధమైనటువంటి నాగుల ఆరాధన ఈనాటిది కాదు, యుగాల నాటి నుంచి సౌభాగ్యానికి, సంతాన ప్రాప్తికి సర్ప పూజ చేయట అనేది లక్షల సంవత్సరాల నాడే ఉన్నట్లు మన పురాణాల్లో చెప్తున్నారు. ఇక ఎంతో పవిత్రమైనటువంటి నాగుల పంచమి రోజున 2 ప్రత్యేకమైనటువంటి వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు. ధనం 4 వైపుల నుండి కూడా దూసుకు వస్తుంది. విపరీతంగా సంపాదన అనేది పెరుగుతుంది అని పండితులు చెప్తున్నారు. మరి ఆ వస్తువుల్లో మొదటి వస్తువు ఏమిటి అంటే పసుపు. నాగుల పంచమి రోజు ఎలా అయినా సరే పసుపుని కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ ఇంట్లో ఆల్రెడీ పసుపు ఉన్నా పర్లేదు. నాగుల పంచమి రోజున ఒక చిన్న పసుపు ప్యాకెట్ అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకొని ఆ పసుపుని పూజ గదిలో వాడుకోవచ్చు లేదా వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు. ఈరోజు ఎవరైతే పసుపు కొని ఇంటికి తెచ్చుకుంటారో వారి ఇంట్లో తప్పకుండా అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఐశ్వర్యవంతులు అవుతారు. వారి దగ్గరకు ధనం అట్రాక్ట్ అవుతుంది. ధనం సంపాదించే మార్గాలు పెరుగుతాయి. ధనలాభం కలుగుతుంది. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. అంతేకాదు నాగుల పంచమి రోజున పసుపును ఇంటికి తెచ్చుకోవడం వలన తప్పనిసరిగా ఇంట్లో
శుభకార్యాలు జరుగుతాయి. కొంతమంది ఇళ్లలో పిల్లలకు త్వరగా పెళ్ళిళ్ళు అవుతాయి. అలాగే కొంతమంది ఇళ్లలో పిల్లలకి తొందరగా పెళ్ళిళ్ళవు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే సంబంధాలు కుదరవు. అలాంటి వారికి ఈరోజు ఒక 20 రూపాయలు పెట్టి చిన్న పసుపు ప్యాకెట్ను కొని తెచ్చుకుని మీ పూజ గదిలో కానీ మీ వంటగదిలో కానీ పెట్టుకోండి. తప్పనిసరిగా త్వరలోనే వివాహం కానీ వారికి వివాహం జరుగుతుంది. ఎందుకంటే పసుపు అనేది శుభానికి చిహ్నం. పసుపు శుభాలను, లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ నాగుల పంచమి రోజున చిన్న పసుపు ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. ఈ రెండవ వస్తువు ఏమిటి అంటే నువ్వులు. నువ్వులు అంటే తెల్ల నువ్వులు తెచ్చుకోవాలి, నల్ల నువ్వులు తెచ్చుకోకూడదు. కనీసం ఒక పావు కేజీ అయినా సరే లేదా హాఫ్ కేజీ అయినా సరే నువ్వులు కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు ఉండే సర్పదోషాలు పోతాయి. నువ్వులను వేరే వారికి చేతి నుండి డైరెక్ట్గా తీసుకోకూడదు. మీరు ఈరోజు నువ్వులు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు కూడా డైరెక్ట్గా మీ చేతిలోకి తీసుకోకండి, కింద పెట్టమని తరువాత తీసుకోండి. కనుక ఈరోజు అందరూ కూడా తప్పనిసరిగా నువ్వులు కొని తెచ్చుకోండి. నువ్వులను నాగుల పంచమి రోజు అయినా సరే కొని తెచ్చుకోవచ్చు, లేదా నాగుల పంచమి ముందు రోజైనా సరే కొని తెచ్చుకోవచ్చు. ఎప్పుడు తెచ్చుకున్నా సరే మంచి ఫలితాలే వస్తాయి. అంతేకాదు నాగుల పంచమి రోజున నువ్వులను కొన్ని తెచ్చుకోవడం వలన మీకున్న జాతక దోషాలు పోతాయి, శని దోషాలు పోతాయి. మీకు ఉండే ఆర్థిక సమస్యలన్నీ కూడా, ధన సమస్యలు కూడా పోతాయి. ధనం మీ వైపు ఆకర్షించబడుతుంది. మూసుకుపోయినటువంటి ధన ద్వారాలన్నీ కూడా తెరుచుకుంటాయి, ఐశ్వర్యం సిద్ధిస్తాయి. నువ్వులతో చిమ్మిరి ప్రసాదానం చేసుకోవచ్చు లేదా వంటగదిలో వాడుకోవచ్చు. ఇలా నువ్వులను తెచ్చుకోవడం వలన సర్పదోషాలు కూడా తొలగిపోతాయి. మీ ఇంట్లో వారందరికీ కూడా మంచి జరుగుతుంది, మీ సంపాదన పెరుగుతుంది, చక్కటి ఫలితాలు వస్తాయి. పసుపు, తెల్ల నువ్వులను నాగుల పంచమి రోజున ఈ 2 వస్తువుల్ని కానీ లేదా ఈ 2 వస్తువుల్లో ఏదో ఒక వస్తువుని కానీ మీరు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలి. ఇక ఎంతో పవిత్రమైనటువంటి ఈ నాగుల పంచమి రోజున పొట్లకాయను కానీ, అలాగే మెలికలు తిరిగి ఉండేటటువంటి కూరగాయలను ఏవైనా సరే, అలాగే చిక్కుడుకాయలు, పొడవుగా ఉండేటటువంటి సొరకాయలు, అలసందలను, ములక్కాడలను కోసి కూర వండకూడదు, అలాగే తినకూడదు కూడా. ఎందుకంటే ఈ కూరగాయలు పాములతో సమానమని చెప్తున్నారు. కాబట్టి నాగుల పంచమి రోజున ఈ కూరగాయలను వండి తింటే పాములను వండి తిన్నంత పాపం వస్తుంది. ఈరోజు పొరపాటును కూడా పొట్లకాయ మరియు మెలికిలి తిరిగినటువంటి ఉండే కూరగాయలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వండకూడదు, తినకూడదు. కాదని తింటే మాత్రం మీకు మహాపాపం తగులుతుంది. 7 జన్మల దరిద్రం అనేది పడుతుంది. అప్పుల పాలైపోతారు, చేతిలో పైసా కూడా మిగలదు, అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు. కాబట్టి ఎవరు కూడా ఈ 4 రకాలు వండకండి. నాగుల పంచమి రోజున ఈ కూరగాయలను తినవద్దు. ఈ కూరగాయలతో పాటు నాన్ వెజ్ కూడా అసలు తినకూడదు. కూరల రూపంలోనే కాదు, నూడిల్స్, మంచూరియా, పకోడీ, పిజ్జాలు ఇలా ఏ రూపంలో అయినా కూడా తినకూడదు. అలాగే నాన్ వెజ్ రూపంలో పచ్చళ్ళు కూడా రూపంలో తినకూడదు. ఈరోజు తెలియక ఈ కూరగాయలను కానీ లేదా మాంసాహారాన్ని కానీ తింటే నాగదేవతల యొక్క అనుగ్రహం అనేది మీకు కలగదు. నాగదేవతల యొక్క ఆగ్రహానికి మీరు గురవుతారు, శాస్త్రాలు చెప్తున్నాయి. మేము చెప్పినటువంటి ఆహార పదార్థాలు ఏ రూపంలోనైనా కూడా తినకండి. కోరి కష్టాలను తెచ్చుకున్న వారు అవుతారు ఈ రోజున. అలాగే చాకులతో, కత్తిపీటలతో కూడా కోయకూడదు. పప్పు, టమాటోను పిసికేసి కూర వండుకొని తినాలి, లేదా బంగాళాదుంపను వడకబెట్టుకుని వాటిని కూడా కోయకుండా చేత్తోనే కలుపుకుని కూర వండుకోవాలి. పంచమి రోజు ఇలా కోయకుండా ఉండే ఆహార పదార్థాలను తింటే మీకు చాలా మంచి జరుగుతుంది అన్ని పండితులు చెప్తున్నారు. అలాగే ఈ నాగుల పంచమి రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా చదవవలసిన మంత్రము ఏమిటి అంటే ఓం భుజగేశాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తనోముక్తి నాగ్ ప్రచోదయత్ అనే ఈ మంత్రాన్ని 11 సార్లు పఠిస్తే మీకున్నటువంటి నాగసర్ప దోషాలు తొలగిపోతాయి. ఆ నాగదేవతల యొక్క ఆశీస్సులతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి. అలాగే ఈ వీడియో గనక ఈ రాశి వారికి నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి, ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని కనుక కొత్తగా చూసేవారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.